హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే శనివారం కదా, మేమైతే నాన్ వెజ్ తినాం. అయితే నేను ములక్కాయ సాంబార్ అయితే చేసిన, బెండకాయ తప్ప అన్ని కూరగాయలు అయితే నేను వేసుకున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పప్పునైతే ఉడకబెట్టి పెట్టుకున్నా. ఆ తర్వాత అదే పప్పులో నేనైతే చింతపండు రసాన్ని కూడా కలుపుకొని పెట్టుకున్నా. తర్వాత ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి అదే కుక్కర్లో నూనె పోసుకొని, ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకొని, ఆవాలు జీలకర్ర వేసి, ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని వేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసి ఒక్క నిమిషం మంచిగా నూనెలో మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు ఉడకడానికి ముక్కలు కూడా కొంచెం సప్పగా ఉండకుండా ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం మంచిగా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత పసుపు కారం వేసుకొని, ఆ తర్వాత పప్పును చింతపండును కలిపి పెట్టుకున్నాం కదా, అదంతా పప్పు అంతా ముక్కలలో పోసుకోవాలి. అట్లా పోసుకున్న తర్వాత ఒక నిమిషం మంచిగా ఉడికిన తర్వాత అందులో మనం పప్పుకు సరిపడా ఎసరు పోసుకొని, ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే ములక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది.